హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ప్రపంచం టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధి చెందిన టెక్నాలజీస్లో డిజిటల్ మార్కెటింగ్ కూడా ఒకటి. డిజిటల్ మార్కెటింగ్ వల్ల ఎన్ని ప్రయోజనాలు లేకపోతే వ్యాపారస్తులు ట్రెడిషనల్ మార్కెటింగ్ మెథడ్స్ని పక్కన పెట్టి డిజిటల్ మార్కెటింగ్ మెథడ్స్ని అడాప్ట్ చేసుకుంటారు కదా. మరి అలాంటి డిజిటల్ మార్కెటింగ్లో అసలు డ్రాబ్యాక్సే లేవా అంటే డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. అవేంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. డిజిటల్ మార్కెటింగ్ వల్ల ఫస్ట్ డ్రాబ్యాక్ ఏంటి అంటే హై కాంపిటీషన్. ఈరోజు మనం ఉన్నటువంటి డిజిటల్ యుగంలో మార్కెటింగ్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. డిజిటల్ రంగంతో ఎక్కువ ఉపయోగాలు ఉండడం వల్ల వ్యాపార సంస్థలు వాళ్ళ బ్రాండ్ ప్రమోషన్ కోసం ట్రెడిషనల్ మార్కెటింగ్ మెథడ్స్ని పక్కన పెట్టి డిజిటల్ మార్కెటింగ్కి షిఫ్ట్ అవుతున్నారు. ఈ షిఫ్ట్ వల్ల డిజిటల్ మార్కెటింగ్లో కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. కాంపిటీటర్స్ సక్సెస్ అవ్వాలి అంటే వాళ్ళు ఒకరితో ఒకళ్ళు యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ కాంపిటీషన్లో మనము నెగ్గుకు రావాలి అంటే మనం చేసే యాడ్ క్యాంపెయిన్స్ యూనిక్గా ఉండాలి, కస్టమర్ అటెన్షన్ని గ్రాబ్ చేసే విధంగా ఉండాలి. అలా చేయలేకపోతే మనము ఈ కాంపిటీషన్లో నెగ్గుకు రావడం చాలా కష్టమవుతుంది. డిజిటల్ మార్కెటింగ్లో నెక్స్ట్ డ్రాబ్యాక్ ఏంటి అంటే టైం కన్జ్యూమింగ్. బిజినెస్ ఓనర్స్ ఏమనుకుంటారు అంటే వాళ్ళు పెట్టినటువంటి మార్కెటింగ్ ఎఫర్ట్కి సక్సెస్ తొందరగా రావాలి అనుకుంటారు. కానీ డిజిటల్ మార్కెటింగ్ తోటి సక్సెస్ ఒక్క రోజులో వచ్చేది కాదు. ఇది చాలా లాంగ్ ప్రాసెస్. స్ట్రాటజీ ప్లానింగ్కి, రీసెర్చ్కి, ఎగ్జిక్యూషన్కి, అలాగే ఏ ఛానల్ ద్వారా ప్రమోట్ చేయాలి, కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, వీటన్నిటికీ కూడా చాలా టైం పడుతుంది. ఒక చోట వర్క్ అయిన స్ట్రాటజీ ఇంకొక చోట వర్క్ అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు స్ట్రాటజీ మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలాగా ప్రాజెక్ట్ని బట్టి ఒక్కోసారి వీక్స్ కాదు, మంత్స్ కాదు, సక్సెస్ రావాలంటే సంవత్సరాలు కూడా పట్టదు. నెక్స్ట్ డ్రాబ్యాక్ ఏంటి అంటే టెక్నికల్ ఇష్యూస్. డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్గా టెక్నాలజీ మీద ఆధారపడి ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇంటర్నెట్ ద్వారా చేసేటువంటి ప్రమోషన్ అని మనకు తెలుసు కదా. మరి ఇంటర్నెట్లో ఎర్రర్స్ రావడం అనేది సర్వసాధారణం. ఒక్కోసారి కస్టమర్ మీ యాడ్ చూసి దానిపైన క్లిక్ చేశారనుకోండి, మీ ప్రోడక్ట్ పర్చేస్ చేసుకోవాలని, వాళ్ళకి టెక్నికల్ ప్రాబ్లం వల్ల మీ వెబ్సైట్ ఓపెన్ కాలేదు. అప్పుడు ఏం చేస్తారు, కస్టమర్ ఇరిటేట్ అయిపోయి మీ వెబ్సైట్ నుంచి బయటకు వెళ్ళిపోయి వేరే వాళ్ళ సైట్లోకి వెళ్ళి అక్కడ ప్రోడక్ట్ పర్చేస్ చేస్తారు. సో దీనివల్ల మీకు నష్టం ఏంటి అంటే మీరు ఒక కస్టమర్ని లాస్ అయిపోయినట్టే. ఇంకా ఇవే కాదు, పేజ్ నాట్ లోడింగ్, బ్రోకెన్ లింక్స్, తర్వాత లింక్స్ నాట్ వర్కింగ్, ఇలాంటి ఎర్రర్స్ కూడా రావచ్చు. ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటే ఎప్పటికప్పుడు వెబ్సైట్ టెస్టింగ్ అనేది తప్పనిసరి. నెక్స్ట్ వన్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఇష్యూస్. మార్కెటర్స్ కస్టమర్ యొక్క బిహేవియర్ అర్థం చేసుకోవడానికి, వాళ్ళ ఇంట్రెస్ట్ తెలుసుకోవడానికి, అలాగే కస్టమర్స్ తోటి ఎంగేజ్ అవ్వడానికి డేటా కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ డేటా అంతా కూడా కుకీస్ ద్వారా, తర్వాత సోషల్ మీడియా ద్వారా, ఇతర ట్రాకింగ్ టూల్స్ ద్వారా కలెక్ట్ చేసి స్టోర్ చేసుకుంటారు. ఇది చాలా సెన్సిటివ్ డేటా. ఈ మధ్యకాలంలో సైబర్ అటాక్స్ బాగా ఇంక్రీజ్ అయిపోయాయి కాబట్టి ఈ డేటా అంతా కూడా చోరీకి గురయ్యేటువంటి అవకాశం ఉంది. సో కస్టమర్ డేటాని సేఫ్ గార్డ్ చేయాలి అంటే ఫైర్ వాల్స్ వాడటం, ఎన్క్రిప్షన్ టూల్స్ వాడటం, మంచి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ యూజ్ చేయడం ద్వారా కస్టమర్ డేటాని ప్రొటెక్ట్ చేయాలి. నెక్స్ట్ వన్ ఏంటంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ కస్టమర్. కస్టమర్స్ ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేశాక దాని మీద రివ్యూ రాస్తారు. ఒకవేళ కస్టమర్కి ఆ ప్రోడక్ట్ నచ్చలేదనుకోండి, దాని మీద నెగిటివ్ రివ్యూ రాస్తారు. ఈ నెగిటివ్ రివ్యూ వల్ల మార్కెటర్స్కి ప్రోడక్ట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎంత అవకాశం ఉంటుందో బిజినెస్కి బ్యాడ్ రెప్యుటేషన్ రావడానికి కూడా అంతే అవకాశం ఉంటుంది. కాబట్టి కస్టమర్స్ రాసినటువంటి రివ్యూస్కి కరెక్ట్ టైంలో, అలాగే పర్ఫెక్ట్గా రెస్పాన్స్ ఇవ్వకపోతే కంపెనీకి బ్యాడ్ రెప్యుటేషన్ వస్తుంది, సేల్స్ తగ్గిపోతాయి, అలాగే కస్టమర్ యొక్క నమ్మకాన్ని పూర్తిగా కోల్పోతారు.
నెక్స్ట్ డ్రాబ్యాక్ ఏంటి అంటే మెనీ సాఫ్ట్వేర్ టూల్స్. డిజిటల్ మార్కెటింగ్లో ముఖ్యమైనది ఏంటి అంటే డేటా కలెక్షను, అనలైజింగ్ కస్టమర్ నీడ్స్, అంటే కస్టమర్స్కి ఏం కావాలి అనేది గుర్తించడం. సో వీటన్నిటి కోసము చాలా సాఫ్ట్వేర్ టూల్స్ వాడాల్సి వస్తుంది. అంతేకాదు వెబ్సైట్ అసెస్మెంట్కి, క్యాంపెయిన్స్ క్రియేట్ చేయడానికి ఇలా చాలా సాఫ్ట్వేర్ టూల్స్ యూజ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ అనాలిటిక్స్, సెమ్రష్, కీవర్డ్ రీసెర్చ్, ఇలా చాలా టూల్స్ ఉంటాయి. వీటన్నిటి మీద మనము ఇన్వెస్ట్మెంట్ చేయాలి. తర్వాత ఈ సాఫ్ట్వేర్ టూల్స్ నేర్చుకోవడం కూడా చాలా కష్టమవుతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ సాఫ్ట్వేర్ టూల్స్ మీద స్టాఫ్కి కూడా ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ డ్రాబ్యాక్ ఏంటి అంటే అల్గారిథమ్ చేంజెస్. సోషల్ మీడియా అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎక్సెట్రా, అలాగే సర్చ్ ఇంజిన్స్కి వాటి ఓన్ అల్గారిథం వాటికి ఉంటుంది. ఈ అల్గారిథం ఏం చేస్తుంది అంటే సోషల్ మీడియాలో ఏ పోస్ట్కి అయితే ఎక్కువగా యూజర్ ఎంగేజ్మెంట్ ఉందో ఆ పోస్ట్కి ప్రయారిటీ ఇచ్చి అది టాప్లో కనపడేలా చేస్తుంది. ఈ అల్గారిథంని ఎలా డిజైన్ చేస్తారు అంటే యూజర్ ఎక్కువగా ఏ కంటెంట్ని అయితే చూడటానికి ఇష్టపడుతున్నారో, అంటే వాళ్ళ పర్సనల్ ప్రిఫరెన్సెస్ని బట్టి వాళ్లకు ఆ కంటెంటే కనపడేలాగా డిజైన్ చేస్తారు. సోషల్ మీడియా కానీ సర్చ్ ఇంజిన్స్ కానీ ఎప్పటికప్పుడు ఈ అల్గారిథంని అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇలాగా అల్గారిథం అప్డేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ప్రభావము యాడ్ పర్ఫార్మెన్స్ మీద పడుతుంది. సో ఇలాంటప్పుడు మార్కెటర్స్ ఏం చేయాలి అంటే ఈ చేంజెస్కి క్విక్గా యాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీనికోసం మార్కెటర్స్ ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఏంటో తెలుసుకొని దాని ప్రకారంగా స్ట్రాటజీ ప్రిపేర్ చేసుకుంటే యూజర్ ఎంగేజ్మెంట్ని మ్యాక్సిమైజ్. నెక్స్ట్ డ్రాబ్యాక్ ఏంటి అంటే డేంజర్ ఆఫ్ స్ట్రాటజీ సేఫ్టీ. మనము చాలా రోజులు కష్టపడి కస్టమర్ బిహేవియర్ అర్థం చేసుకుని అనలైజ్ చేసుకుని దాని ప్రకారంగా యాడ్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేసుకుంటాం. కానీ మన కాంపిటీటర్స్ ఏం చేస్తారంటే మనం ఏం చేస్తున్నామా అనేది ఎప్పుడూ మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇలా అబ్జర్వ్ చేసి ఏం చేస్తారంటే మన స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో అవి కాపీ కొట్టి వాళ్ళ ప్రోడక్ట్కి యూజ్ చేసుకుంటారు. ఇలా చేయడం వలన మనకి నష్టం ఏంటి అంటే మనకి వర్కౌట్ అయిన స్ట్రాటజీ వాళ్ళకి వర్కౌట్ అవుతుందా లేదా అనేది వేరే విషయం, కానీ మనం ఇన్ని రోజులు పెట్టిన ఎఫర్ట్స్ మొత్తం పోతాయి. ఈ విషయంలో మనం ఎవరిని కంట్రోల్ చేయలేము, మనం చేసేది కూడా ఏమీ లేదు. డిజిటల్ మార్కెటింగ్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అవి ఉపయోగించుకునే పద్ధతి తెలియకపోతే ఆ బెనిఫిట్సే డిసడ్వాంటేజెస్గా మారుతాయి. డిజిటల్ మార్కెటింగ్ రంగంలోకి అడుగుపెట్టే ముందు మార్కెటర్స్ అందరూ కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. ఇవన్నీ డిజిటల్ మార్కెటింగ్ వల్ల డిసడ్వాంటేజెస్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు